హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే టేస్టీగా మెత్తగా చేసుకునే చికెన్ పకోడీ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలనేది మీకు వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అయితే నేను అరకిలో చికెన్ని శుభ్రంగా కడిగి ఇలా తీసుకున్నాక దీనిలో మనం 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి మరీ ఎక్కువ వేయొద్దండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఇంకా 1 నిమ్మకాయ పిండుకోవాలి ఫుల్గా. దీనిలో మనం 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని చేతితో మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ప్రతి ముక్కకు కూడా బాగా పట్టేటట్టు ఇలా కలుపుకొని 3 గంటల సేపు మనం మూత పెట్టి దీన్ని అలాగే వదిలిపెట్టండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే 1 అవర్ సరిపోతుంది. చూడండి, 3 గంటల తర్వాత మనకి ఈ విధంగా మ్యారినేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ చికెన్ పకోడాని ఒక్కొక్కటిగా వేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మీరు కావాలంటే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. సో ఇవి మనం అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగానే మిగతావి కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసేయాలి. ఇప్పుడు మిగతావి కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ పకోడా రెడీ అయిపోయింది. మరి మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మరి మీకు నా వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.